నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తే ఉన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతుంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రచయిత, గ్రంథకర్త, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శైలజ రాస్తున్నారు. దేవాలయాల ముందు ధ్వజస్తంభం ఎందుకు పెడతారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శరీరమాలయం ప్రోక్తం శిరశిఖరముచ్యతే. ఏ దేవాలయాన్ని చూసినా ఈ శరీరానికి సమాంతరంగా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎలా అయితే ఇలా కూర్చున్నామో ఈ పద్ధతితో దేవాలయాన్ని కానీ చూస్తే స్పష్టంగా దేవాలయం మనం ఒకేలా ఉంటాం. ఈ పైన ఉండేదంతా ఏ శిరస్సు మనకి కనిపిస్తుందో ఆ శిరస్సు శిఖరం, దేవాలయానికి ఉండే శిఖరం. ఆ శిఖరం కిందికి వస్తే ఇది గర్భాలయం. హృదయం మనకి ఎలా అయితే నాలుగు వైపులా మూసి మాత్రమే ఎలా ఉంటుందో అలాగే దేవాలయానికి ఉండే గర్భాలయం కూడా స్పష్టంగా మిగిలిన మూడు వైపులు లేకుండా చూడడానికి వీలుగా ఎదురు మాత్రమే తెరిచి కనిపిస్తూ ఉంటుంది. ఇది హృదయ భాగం. ఇక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత ఈ భాగం ఏదైతే ఉందో అది ఆలయానికి ముందుండేటటువంటి రంగమండపం అంటారు. అలా నృత్యాన్ని కానీ ఇంకా ఏదైనా కానీ వేదధ్వానాన్ని కానీ మరో చదువు కానీ తాము చదువుకున్నటువంటి చదువుని మొట్టమొదటిసారిగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించేటటువంటి మొదటి ప్రధానమైన ఘట్టాన్ని వివరించగలిగిన వేదిక దాన్ని రంగమండపం అంటారు. అక్కడి నుంచి మెట్ల భాగంతో ఉండి మళ్ళీ మనం ఏ భూభాగానికి రావాలో అది ఏర్పాటు చేసేందుకు ఇవన్నీ మెట్లుగా ఉండేందుకు ఇది సరిగ్గా మనం శరీరాన్ని మరి ఇంత శరీరాన్ని జాగ్రత్తగా ఇలా పైకి లాగి నిలబెట్టగలిగినటువంటిది ఏది అంటే వెన్ను ఎముక. వెను ఎముక కూడా. వెను అంటే వెనుకగా ఉన్న ఎముక, వెన్నెముక. వెన్ను ఎముక. వెన్ను అనే మాటకి బలమైన, స్థిరమైన, ఆధారభూతమైన అని అర్థం కూడా ఉంది. కాబట్టి శరీరాన్ని ఇలా లాగి పట్టడానికి అవకాశం ఉండేది ఏది చేస్తుందో ఆ వెన్ను ఎముక ఏదుందో అది ధ్వజ ఉచ్యతే. అది ధ్వజస్తంభం. దాని పేరు ధ్వజ స్తంభము అని. ధ్వజం అంటే జెండా. దేవుడికి సంబంధించినటువంటి జెండాని ఎగురవేసే స్తంభం అని పై అర్థం. మామూలుగా మిగిలిన వాటిలన్నింటికి రాజకీయ పార్టీలకు ఉన్నట్టుగా దేవుడికి కూడా జెండా ఉంటుందా అనుకుంటాం వేళాకోళంగా. కాదు, అది కాదు. దేవుడి యొక్క ధ్వజాన్ని ఎగురవేసే సందర్భంలో దైవానికి ఉండేటటువంటి వాహనం అక్కడ చిత్రీకరింపబడి కనిపిస్తుంది. తిరుమల వెంకట ప్రభువుకి సంబంధించిన ఉత్సవాలు ఏవైనా సాగుతూ ఉంటే ఆయనకి గరుడు వాహనం కాబట్టి ఆ గరుడుని యొక్క చిత్రాన్ని అక్కడ దాని మీద ఏర్పాటు చేసి ధ్వజపటాన్ని పైకి లాగి ఉంచుతారు. పటము అంటే వస్త్రం అని అర్థం. ధ్వజం ఎప్పుడూ కూడా జెండా వస్త్రంతోనే ఉండాలి. అలా ఎగురుతూ ఉన్నటువంటి ధ్వజపటం ఏమని తెలియజేస్తుందంటే ఆకాశంలో వెళ్ళేటటువంటి యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ, విహంగ, నాగ, దేవ, రాక్షస జాతి మొత్తం ఎవరు ఎగురుతున్నా మా దేవుడికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయ్యా, బ్రహ్మోత్సవాలు రండి అని పిలుస్తాడు అలా ఎగురుతూ ఆయన. ఆ వచ్చేవాళ్ళందరూ ధ్వజం ద్వారా దిగి అక్కడి నుంచి ఎదురుగా ఉండే మూల విరాట్టుని దర్శించి సేవించుకుని మళ్ళీ ఇదే ధ్వజ మార్గం ద్వారా పైకి వెళ్ళి ఆకాశయానాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ధ్వజస్తంభం ఎందుకు అంటే ఆ దైవానికి సంబంధించిన వాహనం ఆ పైకి వెళ్ళి అందరినీ ఆహ్వానించేందుకు తగినటువంటి ఏర్పాట్లను చేయడానికి ఏదైతే మనకి ప్రత్యేకంగా స్తంభ రూపంలో ఏర్పాటు చేయబడి కనిపిస్తుందో అది. ఆ ఎగిరేటటువంటి పైన ఎగురుతూ ఉండేవాడు పరమానందంతో అందరినీ పిలుస్తూ ఉంటాడు.
వెళ్ళిపోయే అందరికీ ధన్యవాదాలని సమర్పిస్తూ ఉంటాడు. అందుకని ధ్వజస్తంభం అత్యవసరం. ధ్వజస్తంభానికి మొక్కడము అంటే దేవతలు వచ్చేటటువంటి మార్గానికి సాగిలబడడం, సాష్టాంగపడడం అని అర్థం. అంత అర్థవంతమైనటువంటిది అది. ధ్వజస్తంభానికి పై భాగంలో కూడా శిరస్సులాగా ఒక భాగం ఉంటుంది. పైన మనకి ఆశ్వయుజ మాసం రాగానే ఆ మొత్తం చివరి రోజు ఆశ్వయుజ అమావాస్య వచ్చిన మరునాటి నుంచి కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తారు పైన. ఆకాశ దీపం అంటే ఇక్కడ జ్ఞాన జ్యోతిని వెలిగించడం అని అర్థం. అంచేతనే ప్రత్యేకంగా ఒక ఇత్తడి ప్రమిదలాటితో ఏర్పాటు చేసి దాని మీద ఒక ఆచ్ఛాదనను ఏర్పాటు చేసి ఇత్తడి కుండలా కనిపించేదాన్ని చిల్లులన్నీ పెట్టి లోపల పెద్దదైనటువంటి దీపాన్ని ఉంచి ఆ ధ్వజానికి ఎగురవేస్తారు. ఆ పై ఎత్తు నుండి పితృదేవతలు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ మార్గదర్శనాన్ని చేస్తూ ఉంటుంది అది. అందుకోసం కూడా ధ్వజస్తంభం అవసరం. ఇంకా అనేకానేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానమైన ప్రయోజనాలు మాత్రం ఇవి. ధ్వజస్తంభం దగ్గరుండేటటువంటి ఆహారాన్ని ఇష్టపడుతూ వస్తాయి. ఆ బలి ఆహారానికి పక్షులు, ఇతరమైనటువంటి క్రిములు, కీటకాలు అన్నీ కూడా వచ్చి ఆ ధ్వజం దగ్గర ఉండేటటువంటి ఆహారాన్ని స్వీకరించి పెడుతూ ఉంటాయి. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి హైమా రాస్తున్నారు. చంద్రునికి ఒక నూలు పోగు అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ఒకసారి పంచాంగాన్ని కానీ చూస్తే స్త్రీణాం చంద్రదర్శనం అని కనిపిస్తుంది. సహజ కాతరాహి స్త్రియ, సంస్కృతంలో మాట అది. మగ ఆడ అనేటటువంటి ఇద్దరిలో మానసికమైనటువంటి భయం బాగా ఎక్కువ ఉండేటటువంటిది స్త్రీలకి. సహజ కాతరాహ, సహజంగానే ఆంతరమైన మానసికమైన భయం కలిగిన వాళ్ళు. అంచేతనే మానసిక బలం తక్కువగా కలిగిన వాడనే అభిప్రాయంలోనే నా బల విద్యతే యస్యాహ సా. నా బలం ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళని అబల అని పిలిచారు. అబల అంటే శారీరక బలం తక్కువ అని కాదు, మానసికమైన బలం తక్కువ అని. ప్రతిదానికి అనుమానపడుతూ ఉండడం, భయపడుతూ ఉండడం. అది ఏ అబల ఈ విధంగా నిర్మింపబడి ఉందో సృష్టిలోనే ఆమెకి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇయ్యగలిగిన వాడెవరు అంటే చంద్రమా మనసో జాత, చంద్రుడు మాత్రమే. మానసికమైనటువంటి స్వస్థతకి కారణం. ఆయన ప్రతి అమావాస్య వెళ్ళిన రెండవ రోజున అంటే విధియ రోజున, శుద్ధ విధియ రోజున ఆకాశంలో గోరంతగా అలా కనిపిస్తాడు. ఆ కనిపించినటువంటి చంద్రుడిని చూసి స్త్రీలు, ముఖ్యంగా స్త్రీణాం చంద్రదర్శనం, కనిపించేటటువంటి ఆ గోరుతో గీసినటువంటి గీతలా కనిపించే చంద్రుడిని చూసి ఈ ఉండేటటువంటి నూలుపోగుని తీసి నాయన ఇదిగో నీకు సమర్పిస్తున్నావు. ఎందుకని? మనసః స్వస్థయే, నా మానసికమైనటువంటి స్వస్థత నాకు కలగడం కోసం. స్వస్థయే అని ఒకటి, స్వస్థతాయై రెండు విధాలుగాను కనిపిస్తుంది. మానసికమైనటువంటి సంతోషానికి, మానసిక స్వస్థతకి నేను నీకు ఇస్తున్నానని సమర్పించడం. అంత దూరంలో ఉన్నటువంటి చంద్రుడికి మనం ఇక్కడి నుంచి ఏం సమర్పించగలుగుతున్నాం? నూలుపోగుని. తెలుగులో మాట ఉంది, బతికి బట్ట కట్టడం అని. నేను ఇలా శాశ్వతంగా బ్రతికి ఉండి మానసికమైన ధైర్యంతో ఉంటూ ఇలా ఇదిగో వస్త్రాన్ని కట్టుకుని శాశ్వతంగా ఆనందకరంగా ఉండడానికి నువ్వే నన్ను రక్షించాలి అని. ఇది నిజమనేటటువంటి విశేషాన్ని విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు. ఏ చంద్రుడు నాడో ఆయన్ని కానీ చూస్తూ ఉన్నట్లయితే ఆహ్లాదకత పుట్టి వ్యక్తికి జీవించాలి అనేటటువంటి ఊహ కలుగుతుందని అని వాళ్ళు మాట చెప్పారు. ఆత్మహత్య చేసుకోదలుచుకున్నటువంటి వాడు చంద్రుడిని పూర్ణిమను చూస్తూ ఎవడూ చేసుకోలేడుట. అమావాస్య నాడైతే ఖచ్చితంగా చేసుకోగలట. కానీ మంచి బ్రహ్మాండంగా ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి చంద్రుడిని చూసి చక్కని వెన్నెలబడుతూ ఉంటే, ఆహ్లాదకరంగా అలా గాలి వీస్తూ ఉంటే, ఆ ప్రకృతిలో సంతోషాన్ని తెలియకుండా అనుభవించేటటువంటి వ్యక్తి ఓ కిరసనాలు పోసుకుందామనో ఇంకో రకంగానో చేసుకోలేడని. అందుకని చంద్రుడికి నూలు పోగుని సమర్పించడం అంటే జీవితం మీద ఆశని కలిగించుకోవడం, నిరాశ కలిగినటువంటి సందర్భంలో నిరాశని తొలగించేలా చేయవలసిందని చంద్రుడిని ప్రార్థించడం. మానసికమైన బలం తక్కువగా ఉండేటటువంటి స్త్రీలు ఈ పద్ధతిని చేయాలి అని అందుకోసం అంత జాగ్రత్తగా ఆలోచించి ప్రాచీనలు ఏర్పాటు చేసిన విధానం ఇది. మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి దేవి రాస్తున్నారు.
రాహుకాలాన్ని విడిచిపెట్టడం ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్యుడిని గ్రహించేటటువంటి గ్రహం రాహువు. ఆ కాలంలో సూర్యుడిని గ్రహిస్తాడు కాబట్టి సూర్యుని యొక్క శక్తి క్షీణిస్తుంది. సూర్యుడు బుద్ధికారకుడు. సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలిగిన సరైనటువంటి బుద్ధిని ప్రసాదించేవాడు ఆయన. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అరోగత అంటే రోగం లేనితనాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి రోగం లేనితనం, చక్కగా ఆలోచించగలిగిన బుద్ధి వికాస విధానం, ఈ రెండూ కలగాలి అంటే ఆ రెంటికి ఆధారభూతుడు సూర్యుడే. అటువంటి మనకి ఏ సూర్యుడు ఈ బుద్ధి ఎందుంటాడో ఆ ఉండేటటువంటి సూర్యుడిని రాహు గ్రహిస్తే గట్టిగా పట్టుకుంటే బుద్ధి వికాసం ఉండదు, ఆలోచన చేసే అవకాశము రాదు. అంచేత రోజులో కొంతసేపు అదిగో రాహు గ్రహిస్తాడునకు ఏర్పాటు చేశారు. ఉదాహరణకి ఆదివారమే ఉన్నట్లయితే రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఆ కాలంలో ఆ పనిని చేయదలిస్తే నువ్వు నీ బుద్ధి సంపూర్ణంగా దాని యందు లగ్నం కాదు. సరైనటువంటి ఆలోచనతో నువ్వు ఏదైతే నిర్ణయించుకుని ఉన్నావో దాన్ని నువ్వు పూర్తి చేయలేవు అనే అభిప్రాయంతో ఇది రాహుకాలం అయ్యా 1 గంటన్నర విడిచిపెట్టు, తప్పే ఉంది దానివల్ల. 2 గడియలు అన్నమాట. 48 నిమిషాలని గడి అంటారు. 2:48 96 నిమిషాలు, 1:36 నిమిషాలు ఆపే, తర్వాత నువ్వు ఆ పని చేసుకో అన్నారు. ఇదంతా మూఢ విశ్వాసం అనడానికి వీళ్ళ. మనమే ఉదయం లేచినటువంటి సందర్భంలో తెల్లవారుజామున 4:30కి లేచినప్పుడు ప్రశాంతంగా ఉంటాం. 8కి అల్పాహారం కోసమని చిన్న అల్పక్షిత్ అంటారు, చిన్నగా ఆకలి వేస్తున్న వేళ వెంటనే దాని మీదికి దృష్టి పోతూ ఉంటుంది. 1:30 భోజనం మీదకి దృష్టి పెడుతుంది. ఈ కాలాల్లో మన దృష్టి అక్కడ ఉంటుంది తప్ప ఆలోచించేటటువంటి అంశం మీద ఉండదు. అలాగే ఎక్కడో సంస్థకో కార్యాలయానికో వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి విసుగుగా ఉండి స్నానం చేసి హాయిగా సంధ్యావందనం చేసుకుంటే సుఖంగా ఉంటుంది, ఆ ఆలోచనలో ఉంటాం. అక్కడి నుంచి అంత పని భారం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఎవడైనా వచ్చి ఏదైనా మొదలు పెడితే ఎంతో విసుగ్గా ఉంటుంది. అదే రాహుకాలం అనుకుందాం కాసేపు. అలా ఏ కాలం మనకైతే మన విషయంలోనే మనకి అనుకూలంగా మనలో మనకే కనిపించట్లేదో అలా దైవం నిర్ణయించినటువంటి గ్రహం యొక్క ఆ తిరుగుడికి అనుగుణంగా వారం రోజులైనటువంటి 7 రోజుల్లోనూ ఒక్కొక్క రోజు కొంతకాలాన్ని రాహుకాలంగా నిర్ణయించారు. కాబట్టి ఆ రాహుకాల సమయంలో కానీ మనం బుద్ధి సక్రమంగానూ సరైన విధంగానూ ఆలోచించాలంటే ఆ కాలాన్ని విడిచి మిగిలిన కాలాన్ని వినియోగించుకో అని అన్నారు. ఎంత గొప్ప ఆలోచన అది! పెద్దలు చెప్పింది వినాలి, ఆలోచన అర్థవంతంగా ఉంది కాబట్టి ఆచరించి తీరాలి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. నల్గొండ నుంచి రాజేష్ రాస్తున్నారు, నిలువ ఉన్న నీరు పూజలకు పనికి వస్తుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పింది ఏమిటంటే అలా ప్రవహిస్తున్నటువంటి నీటిని మాత్రమే తీసుకోవాలి. అలాంటి నీటిని తీసుకున్నట్లయితేనే అది దాని యందు కలిగేటటువంటి శక్తిని కలిగి ఉంటుందని. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహే రణాయ చక్షసే యోవ శివతమో రస. మనకి నీటికి సంబంధించిన మంత్రం ఈ విషయాన్ని చెప్తుంది. నీటిలో ఒక గుణం ఉంటుంది, రసగుణం అని ఒకటి ఉంటుంది. నీటిలో రసగుణం. ఆ రసాన్నే వ్యాఖ్యానకర్తలు రుచి అని రాశారు. నీటికి రుచి అనే గుణం కాదు, రసగుణం అదనంగా ఉంది. దానికి అంత సరిపోయిన అర్థాన్ని చెప్పలేక వ్యాఖ్యానకర్తలు రుచి అని రాస్తూ రుచి మాత్రమే కాదు ఇంకా విశేషాలు కూడా ఉన్నాయి అని రాస్తారు వ్యాఖ్యానం. నీళ్ళని అలా స్నానం కానీ చేసినట్టయితే అగ్నిదీపకరం స్నానం, ఆకలి వేస్తుంది, అది రసగుణమే. అన్నానికి బదులుగా నీటిని తాగినట్టయితే అన్నం ఏ విధంగా అయితే ఆకలిని తీరుస్తుందో అలా ఈ నీరు కూడా స్నానం చేసినటువంటి పక్షంలో లేదా తాగిన పక్షంలో స్పష్టంగా వ్యక్తికి ఆకలిని కలిగిస్తుంది, ఆకలిని మందగించేలాను చేస్తుంది. మహే రణాయ చక్షసే, అమోఘమైన బుద్ధిని వికసింపచేసేది కూడా స్నానమే. మంచి ఆందోళనగా హృదయం ఉన్నటువంటి వేళ
ధన్వంతరి మహాశయుడు చెప్తాడు, మంచి ఆందోళనగా ఉంటాయి, స్నానం చేయి అంటాడు. అప్పుడు ఆందోళన తీరుతుంది, మానసిక ప్రశాంతత చిక్కుతుంది అని. ఇదంతా కూడా ప్రవహించే నీటికి వాళ్ళు చెప్పారు. ఆ ప్రవహించే నీటిలో విపరీతమైన వేగంగా వస్తున్నటువంటి కారణంగా నీళ్లలో ప్రవేశించినటువంటి విద్యుత్ అంటే మనం వాడే విద్యుత్ కాదు, విద్యుత్ విశేషంగా ప్రవహించేటటువంటి ఏ కాంతి నీళ్ళలోకి పెడుతుందో అది శరీరానికి ఉండేటటువంటి ఈ మానసిక మాలిన్యాన్ని, మానసిక అలసత అంటే బద్ధకంగా ఉండే తనాన్ని పోగొడుతుంది. ఆ పోగొట్టిన కారణంగా ఉత్సాహంగా మనం ఉండగలుగుతాం. అదే నిలవున్నటువంటి నీరైతే ఆ ప్రవాహ విధానం దానికి లేదు కాబట్టి దాంట్లో విద్యుత్ ఉండదు. అంటే విశేషంగా ప్రవహించి ఆ వ్యక్తికి కావలసిన శక్తిని ఇచ్చే తనం నిలువ ఉన్నటువంటి నీళ్ళలో ఉండదు. అటువంటి నీళ్లతో కానీ దైవానికి అభిషేకాన్ని చేసినట్టయితే రాత్రి పడేటటువంటి దుమ్ము కానీ, ధూళి కానీ, లేదా ఆకులు కానీ, అలవులు కానీ పడి పరమేశ్వరుని పరిశుభ్రంగా ఆరాధించగలిగినటువంటి తనాన్ని మనం కోల్పోతాం. ఒకప్పటి రోజుల్లో వాపీకూప తటాకాలు ఉండేవి, అంటే దిగుడు బావులు, నూతులు, చెరువులు ఉండేవి. మరి అవి నిలవున్నవే కదండి, మరి ఎందుకని వాడేవాళ్ళు? మనకి నిలువు ఉన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా చెరువులోంచి నీరు పైకి ఊరి అలా ఉబుకుతూ ఊట వస్తూ నీటిని కదిల్చేది, దానివల్ల అది ప్రవహిస్తున్న నీటితో సమానమే. అలాగే దిగుడు బావిలో కూడా అంతే, బావిలో కూడా అంతే. అందుకనే బావిలో నీళ్లు తీసుకుంటే వేసవికాలంలో చల్లగా ఉంటాయి. ఇదేమిటి, విపరీతంగా ఎండ ఉంది కదా, నీళ్లు ఊరుతూ ఉండడం. మనం మొత్తం అంతా పాచి పట్టకుండా ఉండేందుకు అడుగునంతా శుభ్రంగా సిమెంట్ చేసేసుకుని నీళ్లు పెట్టుకుంటాం కాబట్టి పాచి మాత్రమే ఉంటుంది తప్ప దాంట్లో విద్యుత్ ఉండదు. అంచేత నీళ్లు నిలవ ఉన్నటువంటి ప్రదేశాల్లోంచి తీసుకోవడం దైవ పూజకి సరికాదు. ఉండవలసిన శక్తి ఆ నీళ్ళలోకి ప్రవేశించదు, ప్రసరించదు, అందుకొద్దన్నారు. మరో ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుంచి రాంప్రసాద్ రాస్తున్నారు, నువ్వులు దర్భలు ఇంట్లో ఉండవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దర్భలని సంస్కృతంలో దర్భలేని సంస్కృతమైన మాట అయినప్పటికీ కూడా వాటిని కూష అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని ఎత్తినప్పుడు, దేవదానవులు క్షీర సాగర మథనాన్ని చేసినప్పుడు, ఆ కూర్మ రూపాన్ని ఆయన ఎత్తినప్పుడు మందరం అనే పేరు కలిగిన పర్వతాన్ని ఇటు అటు అటు ఇటు అలా బాగా క్రమంగా మథించారు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు వీపు మీద ఉండేటటువంటి రోమాలు కదిలి అలా ఉండిపోతే ఆయన ఒళ్ళు యువతలకి వచ్చి సముద్రం నుంచి గట్టిగా విదిల్చాడు. ఒళ్ళు విదిల్చుకుంటే ఆ రోమాలు నేల మీద పడితే కుష, భూమి నుంచి నిద్రిస్తూ అవి అలా పుట్టాయి కాబట్టి అవి కుశలు దర్భలయ్యాయి. కాబట్టి ఒక్కొక్క దర్భ శ్రీ మహావిష్ణువు యొక్క ఇదిగో ఈ భాగంలో ఉండేటటువంటి రోమాలతో సమానం. కాబట్టి దర్భ శుభకార్యాల్లోనూ శుభమే, అశుభకార్యాల్లోనూ పవిత్రమే. అంచేతనే ఆబ్దికాలు అవి పెట్టేటటువంటి సందర్భంలో దర్భని పెట్టుకొని అనరు, పవిత్రం ధృత్వా అంటుంది మంత్రం. పవిత్రాన్ని పెట్టుకున్నారా అని అడుగుతారు. ఇక్కడ దర్భలు అక్కడ పవిత్రము ఉంటుందండి, ఎంతో గొప్పదైనటువంటి మాట. అంచేత దర్భలు ఉండడం ఏమాత్రమూ దోషం కాదు ఇంట్లో. పైగా ఏదైనా గ్రహణం అట్లాంటివి వచ్చినటువంటి సందర్భాల్లో ఈ దర్భలని అన్ని వస్తువుల మీద మూతలు పెట్టినటువంటి వాటి మీద వేసి గ్రహణం అయిన తర్వాత దాన్ని వాడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తారు. 2, నువ్వులు అనేది అది ఏ విధమైనటువంటి పితృకార్యానికి మాత్రమే వాడేటటువంటివి అని అనుకోకూడదు. జూలై 2వ తేదీన శని త్రయోదశి వస్తుంది అనుకుందాం, ఇంకో రోజు శని త్రయోదశి వస్తుందని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి మిశ్రమాన్ని తీసుకుని శివలింగాకృతిని చేసి అమోఘంగా శని అభిషేకాన్ని చేస్తారు, శని అర్చనని చేస్తారు. ఇంట్లో నువ్వులు ఉండడం అనేది ఏదో ఆర్థికం ఉన్నప్పుడే ఉండాలని, లేదు నువ్వులు పెట్టుకుంటే ఎవరో చచ్చిపోతారు, లేకపోతే బతుకున్న వాళ్ళకి ఏదో ప్రమాదం కలుగుతుంది ఎప్పుడు అనుకోకూడదు. నువ్వులు ఉండొచ్చు, దర్భలు ఉండొచ్చు. అన్నిటికంటే మరో విశేషం ఏంటంటే ప్రతి అమావాస్య నాడు పితృదేవతల్ని తలుచుకుని దర్భని ధరించి, అంటే ఇక్కడ పవిత్రాన్ని పెట్టుకుని ఆ నువ్వులు నీళ్లతో చక్కగా తర్పణాలను విడిస్తే పితృదేవతలకి వాళ్ళు ఆనందపడతారు కూడా. అంచేత నువ్వులు దర్భలు అనేవి ఇంట్లో ఉంచుకోవాలి. అమావాస్య నాడు వాళ్ళని వాడడానికి ఉపయోగించుకోవాలి.
మిగిలిన రోజుల్లో వాటిని పవిత్రంగా వాడుకోవాలి, చాలా చక్కగా ఉంచుకోవచ్చు. అపవిత్రమైనటువంటి వస్తువులు కానే కాదు. శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనటువంటి వస్తువు దర్భ, శంకరుడికి ప్రీతికరమైనటువంటి వస్తువు తిలలు. మరి ఉత్తరం చూద్దామండి. మెదక్ నుంచి రేణుక రాస్తున్నారు. పంచాయతన దేవతలు అనగా ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పంచానాం ఆయతనం పంచాయతనం, 5 ప్రధానమైన మూల ఆధారభూతులైనటువంటి దేవతల ఆయతనం స్థానం ఏదో అది పంచాయతనం. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఆదిత్యుడు అంటే సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణు అంటే శ్రీహరి, గణనాథుడు అంటే వినాయకుడు, మహేశ్వరుడు అంటే మనకి శంకరుడు తెలుసు. ఈ 5 కలిపి పంచ ఆయతన దేవతలు అంటారు. ఈ 4 దిక్కులా ఉన్నప్పుడు మధ్యలో ఉండేటటువంటి దైవం ఎవరైతే ఆ దైవం పేరిట ఆ ఆయతనాన్ని ఆ దైవానికి సంబంధించిన ఆయతంగా చెప్తారు. ఉదాహరణకి శివ పంచాయతనము అన్నారనుకుందాం. శివ పంచాయతనం కానినట్టయితే ఈశాన్య దిక్కులో అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండే ఈశాన్య దిక్కులో శ్రీహరి ఉంటాడు. తూర్పుకి దక్షిణానికి నడుము ఉండేటటువంటి ఆగ్నేయ దిక్కులో ఆదిత్యుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. దక్షిణానికి పశ్చిమానికి నడుముండేటటువంటి నివృత్తిలో వినాయకుడు ఉంటాడు. పశ్చిమానికి ఉత్తరానికి నడుముండేటటువంటి వాయవ్య దిక్కులో, వాయువ్యం అనకూడదు, వాయవ్య దిక్కులో ఉండేటటువంటిది అమ్మవారు. ఈ మధ్యలో శంకరుడు ఉంటాడు, అది శివ పంచాయతనం. అదే విష్ణు పంచాయతనం అనుకుంటే విష్ణువు మధ్యలో మనకు కనిపిస్తే ఆగ్నేయకి దిక్కులో వినాయకుడు ఉంటాడు, నైరుతి దిక్కులో సూర్యుడు ఉంటాడు, వాయవ్య దిక్కులో అమ్మవారు ఉంటుంది, వాయవ్యంలో. ఈశాన్యంలో పార్వతీ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. శివలింగ రూపంలో శంకరుడు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. మనం తూర్పుగోదావరి అన్నవర క్షేత్రానికి కానీ వెళ్ళి చూసినట్లయితే ఆ మధ్యలో విష్ణువు కనిపిస్తూ ఇది విష్ణు పంచాయతన క్షేత్రం రా అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. అలాగే సూర్యుడు మధ్యలో ఉంటే సౌర పంచాయతనం, వినాయకుడి మధ్యలో ఉంటే అది గణపతం అంటే గణపతి పంచాయతనం, అంబిక మధ్యలో ఉంటే అంబికా పంచాయతనం. ఎవరు ఏ దైవాన్ని ప్రధాన మూర్తిగా ఆరాధించి ఉపాసన చెయ్యాలి అని అనుకుంటే ఆ దేవతల యొక్క వరుస మారుతూ ఉంటుంది, మధ్యలో ప్రధానమైనటువంటి దైవం వస్తూ ఉంటారు. అలా చేసుకునే విధానాన్ని పంచాయతన పూజ అంటారు. ఇవాల్టికి కూడా పంచాయతనాన్ని ఏ ఊరు వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి పట్టుకు వెళ్ళి నిత్యాభిషేకం చేసేటటువంటి మహానుభావుల్ని చూస్తూ ఉంటాం. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నందుకు నిజంగా నమస్కరించాలి వారందరికీ కూడా. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.